చిన్నగా మొదలైన స్థల వివాదం తీవ్ర ఉద్రిక్త దాడులకు దారి తీసిన ఘటన హైదరాబాద్ చిక్కడపల్లి పరిధిలో చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులో తెచ్చారు. హైదరాబాద్ చిక్కడపల్లి ప్రాంతంలో ప్రహారీ కూడా నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న మల్లేష్ తన ఇంటిని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో గోడ నిర్మాణం చేపట్టారు. అయితే వెనుక భాగంలో నివసిస్తున్న శ్రీనివాస్ తమ ఇంటికి వెళ్లేందుకు మార్గం లేదంటూ ఆ గోడను కూల్చివేయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ వివాదాస్పద ఖాళీ స్థలం తమదే అని తమ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈ భూమి విషయంపై సిటీ సివిల్ కోర్టు నుంచి ఎవరూ జోక్యం చేసుకోరాదని స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నామని తెలిపారు. అయినా సరే తమ స్థలంలో గోడ నిర్మిస్తే కావాలని దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టి తమపై చిక్కడపల్లి పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్న తమ కుటుంబాన్ని కావాలని పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని మల్లేష్ వాపోయారు. ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున కోర్టు ఎలాంటి తీర్పిచ్చినా దానికి స్వాగతిస్తామని మల్లేష్ పేర్కొన్నారు.